హాయ్ ఫ్రెండ్స్, ఒడిమండి పప్పు, రసము, సాంబారు, దాంతోపాటు నాన్ వెజ్ ఇలా ఏ ఐటెంకైనా వడిం చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఉద్దిపప్పు ఆవాలు వేస్తాం కదా, దాని బదులు ఇది వేసుకోవచ్చండి. ఒక 4 కిలోలు ఎర్రగడ్డలు తీసుకొని, తెల్ల ఎర్రగడ్డలండి, ఇవి ఇలా పొట్టు ఒలిచేసి సన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఒక 1/4 కిలో వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా మిక్సీకి వేసి కచ్చా పచ్చాగా రుబ్బుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్లో మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి, అది వేసుకొని ఒక 1/4 కిలో ఆవాలు, 1/4 కిలో దబ్బుద్దిపప్పు, ఒక 100 గ్రాములు మెంతులు, 100 గ్రాములు జీలకర్ర, దాంతోపాటు కొద్దిగా ఇంగువ వేసేసి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి. కలిపేసి నైట్ అంతా అలాగే ఉండిచేయాలండి. నైట్ అంతా ఉండిచేసి మార్నింగు తీసేసి బాగా గట్టిగా పిండి ఉంటలు పట్టుకోవాలండి. దాంట్లో వాటర్ ఉంటుంది కదండి, వాటర్ అంతా పిండేసి ఉంటలు పట్టుకోవాలండి. చిన్న చిన్న ఉంటలు చేసుకొని ఎండలో పెట్టుకోవాలండి. ఎండలో పెట్టేసి మళ్ళీ నైట్ తీసి మనకు ఆల్రెడీ దాంట్లో వాటర్ వస్తుందండి, ఆ వాటర్లో మళ్ళీ వేసేయాలండి. ఈ ఉంటలంతా తీసేసి అందులో వేసేసి నైట్ అంతా అలాగే ఉంచేసి మార్నింగ్ మళ్ళీ చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలండి. ఇలా మళ్ళీ గట్టిగా పిండేసి చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఉండల్ని మళ్ళీ ఎండలో పెట్టుకోవాలండి. ఇలా ఎండలో పెట్టి ఎండిన తర్వాత నైట్ తీసుకునేసి మార్నింగు కొద్ది కొద్దిగా చేతులకి ఆముదం పూసుకొని ఇలా గట్టిగా అదుముకోవాలండి. ఇలా గట్టిగా అదిమితే కొంచెం గట్టి పడతాయండి. ఇలా అదిమేసి ఒక 3 డేస్ పాటు ఎండలో బాగా ఎండబెట్టుకోవాలండి. ఇలా ఎండబెట్టేస్తే వడిం రెడీ అయిపోతుందండి. ఇవి మనకి 6 to 8 months వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 year వరకు పాడవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.